ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 2 ప్రధాన డిమాండ్ల మీద మహాధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో చేసినటువంటి చట్టాన్ని ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని, అదేవిధంగా దేశంలో 50% రిజర్వేషన్ల పరిమితి ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల పైన విధించారో ఆ పరిమితిని ఎత్తివేసి ఇలా బీసీలకు జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్ కల్పించాలనే ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహాధర్నా చేపట్టడం జరిగింది. ఈ మహాధర్నాకు అఖిలపక్ష పార్టీల ఒక బీజేపీ పార్టీ మినహా ఇలా బీఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా సిపిఐ, అదేవిధంగా ఇతర బీసీ, ఓబీసీ సంఘాల నాయకులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, అదేవిధంగా హర్యానా రిజర్వేషన్ల అంశం పార్లమెంట్లో ఇలా ప్రస్థానంకి వస్తుందని చెప్పి మేము అనుకున్నాం. కానీ రాలే. అడగాల్సిన వాళ్ళేమో అడగతలేరు, చేయాల్సిన వాళ్ళేమో చేస్తలేరు. వాస్తవంగా 240 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్ను స్తంభింపజేయాలి. కానీ వారు ఆ పని చేయడం లేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇప్పటికీ పార్లమెంట్ నడిచేటప్పుడు ఢిల్లీకి 3 సార్లు రావడం జరిగింది. 3 సార్లు వచ్చారు. అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి రావాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. ఇంతవరకు అఖిల పక్షాన్ని తీసుకొని రాలేదు. అదేవిధంగా ఇవాళ చేయాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారు నేను బీసీ బిడ్డనే అంటాడు. కానీ నరేంద్ర మోదీ గారు బీసీ బిడ్డ అయినప్పటికీ కూడా బీసీ బిల్లుకు ఇవాళ ఆమోదం తెలపడం లేదు. దానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి. ఎందుకు కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోరు? కిషన్ రెడ్డి గారిని బీసీలు ఓట్లు వేసి అంబర్పేట నుంచి 4 సార్లు శాసనసభ్యునిగా గెలిపించారు బీసీలు. 2 సార్లు సికింద్రాబాదు పార్లమెంట్ సభ్యునిగా కిషన్ రెడ్డి గారిని గెలిపించలేదు. కానీ కిషన్ రెడ్డి గారు నోరు విప్పడు, ప్రధానమంత్రిని కలవడు. అక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రితోటి భేటీ గారు అఖిల పక్షాన్ని తీసుకుపోరు. ఇటు కిషన్ రెడ్డి గారు ఇలా ప్రధానమంత్రిని కలవడు. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు బొద్దిరాజు రవిచంద్ర గారు 542 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పటికీ ఎవరు కూడా ప్రైవేట్ బిల్లు పెట్టలేదు. కానీ పార్లమెంట్లో 42% రిజర్వేషన్ల మీద ప్రైవేట్ బిల్లు పెట్టారు. కాబట్టి మహాధర్నా ద్వారా నేను చివరిగా వారిని డిమాండ్ చేసేది ఏంటంటే, ఇవాళ బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీకి ఈ ప్రైవేటు బిల్లుకు ఆమోదం తెలపాలి, మద్దతు ఇవ్వాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ గారిని మేము అభినందిస్తున్నాం. కానీ ఇదే సమయంలో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడడం లేదు. రాహుల్ గాంధీ గారికి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఈ ప్రైవేటు బిల్లుకు మద్దతు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా బీసీ జేఏసీ నుంచి ఇప్పటికే తెలంగాణ బంద్కు పిలుపునిచ్చినాం, బంద్ చేసినాం. అదేవిధంగా సకల జనుల సమ్మె తరాలు రోజు అంబేద్కర్ విగ్రహాల ముందు, పూలే విగ్రహాల ముందు ధర్నాలు, రాస్తారోకలు చేస్తున్నాం. ఈ పార్లమెంటు 19 తారీఖు వరకు ఉంటుంది. 19 తారీఖు తర్వాత 19 తారీఖు లోపు పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదిస్తే సరే, లేకపోతే మాత్రం కేంద్ర మంత్రుల పర్యటనలు అడ్డుకుంటాం, రాష్ట్ర మంత్రుల పర్యటనలు అడ్డుకుంటాం. హైదరాబాద్ పోయిన తర్వాత మా హనుమంతరావు అన్న, అదేవిధంగా మా మాజీ మంత్రి సీనన్న, అదేవిధంగా బొద్దిరాజు రవిచంద్ర బీసీలతోటి సమాలోచన పెట్టి తెలంగాణలో బస్ యాత్ర పెట్టి ఇవాళ 10 లక్షల మందితో పెరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి బీసీల తడాకేందో చూపిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తారు.